Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. Whatever YSRCP stands for, అలాగే whatever జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్స్ ఫర్, ఆయన దేనికోసమైతే నిలబడ్డారు ఆ మాట చేత రెండు కూడా ఒకేలాగే 5 ఏళ్ల పాటు పాలన అందించారు. ఇంకా తర్వాత మేము ప్రజల తీర్పు కోసం ప్రజల దగ్గరికి వెళ్ళాము. మేము ఎప్పుడూ అంటుంటాం కదా, డిసిప్లిన్ స్టూడెంట్, హార్డ్ వర్కరు, పరీక్షకు చదివేటప్పుడు ఎప్పుడు పరీక్ష పెట్టినట్టు సిద్ధంగా ఉంటాడు. అలాగే ఏదో 4 క్వశ్చన్లు చూసుకొని పోయి అవే వస్తే బయటపడదాం, లేకపోతే కాపీలు కొడదామని కాకుండా హార్డ్ వర్క్ నమ్ముకొని, ఈ కేసులో ప్రజలు నమ్ముకొని ప్రజల కోసం నిలబడి చేశాక పరీక్ష రాశాక 100% టార్గెట్ పెట్టుకుంటాం, 100% రావాలని కోరుకుంటాం, అట్లే రాస్తారు కూడా. అలాగే ఇక్కడ కూడా అదే చేశాం. అందువల్ల ఈ ఊహాగానాలకో లేకపోతే బెట్టింగ్ల గురించో ఇంకొక ఏదో సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసుకోవడము, క్రియేట్ చేసుకున్న దానివల్ల ఏం ఫలితం ఉంటుంది అని అనుకోవట్లా. దానివల్ల ఆ తాత్కాలిక ఆనందం పొందాలని వాళ్ళు అనుకుంటే వాళ్ళని అనుకోండి, మేమైతే వాటిలోకి పోదలుచుకోవాలి. అంటే అమిత్ షా అయితే 17 సీట్లు ఎంపీ సీట్లు వస్తాయని కూడా చెప్తున్నారు. బహుశా బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడినా, ఇంక్లూడింగ్ ఆయన అమిత్ షా గారితో సహా, ఈ మనది 4th ఫేజ్లో జరిగింది, 7 phases. వాళ్ళకి అక్కడ నార్త్లో ఏదో ఇదవుతుంది అనేది ఊహాగానాలు నడుస్తున్న నేపథ్యంలో మాకు సౌత్లో బ్యాలెన్స్ అవుతుందని చెప్పుకోవడానికి, లేదా అక్కడ ఓటర్లను ఇంప్రెస్ చేయడానికి ఆ ప్రచారం చేసుకుంటున్నారేమో నాకు తెలియదు. కానీ ఎందుకంటే బ్యాలెట్ బాక్స్లో ఈవీఎంలో అన్నీ నిక్షిప్తమైనాక ఇంకా దాని గురించి ఊహాగానాలతో ఇప్పుడు అవసరమేముంది. ఆయన ఆ మాట అంటున్నాడంటే బహుశా ఈ 3 ఫేజుల మీద దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని ఆయన కానీ ప్రధాని కానీ అనుకుంటుండొచ్చు, లేదా ఆ పార్టీ నాయకులు అనుకోవచ్చు. కూటమిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మేము వస్తాము, ఇక్కడ ఇన్ని సీట్లు వస్తున్నాయంటే మిగిలిన చోట్ల ఓటర్ కూడా ఎలాగో వీళ్ళే గెలుస్తారు, బీజేపీ కూటమి వస్తుంది, ఎన్డీఏ కూటమి వస్తుంది అని అనుకొని అక్కడ కూడా ఓట్లు వేస్తారని వాళ్ళు ఆశ కావచ్చు. అంతే తప్ప దానికి అంతకుమించి పెద్ద వాల్యూ ఉండేది నేను అనుకోను. దాని మీదనే రిప్రజెంట్ చేశాము. ఎప్పుడు లేనిది ఈసారి టీడీపీ వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ అనగానే ఉద్యోగులంతా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకము, లేదా వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం, వాళ్ళు కాకులు లెక్కలు వేసుకొని, ఉద్యోగులు అనేవాళ్ళు ఈ సమాజంలో భాగము, వాళ్ళు అట్టడుగు వర్గాల నుంచి వచ్చింటారు, వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, స్నేహితులు, బంధువులు, వాళ్ళు వ్యవసాయదారులు, లేదా ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ పొందుతున్న వాళ్ళు, అన్నీ ఈ సొసైటీలో పార్ట్గా ఒక ఉద్యోగి అయినా ఈ రియాక్ట్ అవుతాడు తప్ప ఉద్యోగి అనేది క్లాస్ కాదు, అది ఒక క్యాస్ట్ కాదు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.